పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండుగాక. దేవుడితో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపదేశ గ్రంథములో 7వ అధ్యాయం 13వ వాక్యంలో మట్టి నుండి వచ్చినటువంటి శరీరం తిరిగి మట్టిలోనికి పోతుందని చెప్పేసి ఉపదేశకులు అంటున్నాడు. అదే అధ్యాయంలో 2వ వాక్యం చదువుకున్నట్లయితే సుగంధ తైలముల కన్నా వచ్చిన వైద్యుల కన్నా మంచి పేరు విన్నారంటున్నాడు. మరి మనకందరికీ సుపరిచితులైనటువంటి దేవదాసయ్య గారు మన మధ్య లేకపోవటం, మనకి కుటుంబానికి, తోబుట్టువులకు, మరి బిడ్డలకు, అల్లులకు అందరికీ కూడా, మరి కుమారుడు మాతాలకు కూడా బాధాకరమైన విషయమే. కానీ ఆయన సంపాదించినటువంటి మంచి పేరు సుగంధ తైలముల కన్నా గొప్పది. ఆయన సంపాదించినటువంటి ఆ పేరు మరి అందరికీ కూడా ఒక మాతృకగాను, ఒక మంచి గుర్తింపుగాను ఉన్నది. క్రైస్తవ జీవితంలో మంచి జీవితాన్ని జీవించి తన పోరాటాన్ని పోరాడి మరి నీతి కిరీటం కైవచ్చినటువంటి ఆయన ఆత్మకు దేవుడు ఆ కిరీటాన్ని దయచేసి ఆశీర్వదించాలని మనమందరం కూడా ఈ యొక్క దేవుని కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. జీవించకుండా ఎవరైతే నన్ను విశ్వసిస్తారో మరణించినా కానీ వారు జీవిస్తారు చేసి దేవుడు చదివించాడు. కాబట్టి మరణించిన ఆయన దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నాడని మనమందరం తెలుసు. కలవరపడకండి, భయపడకండి, దేవుని రాజ్యంలో అనేక నివాస స్థానాలు ఉన్నాయని యోహాను సువార్తలో 14 చదివిస్తున్నారు. కాబట్టి ఈరోజు చనిపోయిన ఆయన దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఆయన ముందుగా, మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం కూడా ఆ యొక్క నివాస స్థానాలలో మనం కూడా ఉండడానికి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క కుటుంబానికి, మరి దాని గారికి, సిస్టర్ శాంతి గారికి దేవుడు ఆయన లేని రోడ్డు దయచేసి ఆస్వాదించాలని, మరి చేసిన చిన్న చిన్న తప్పిదములని దేవుడు పరిహరించి ప్రాయశ్చిత్త దీనితో దయచేయాలని మరి మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు మహారాజు 119వ కీర్తనలో 11వ వాక్యంలో ప్రభువాని యొక్క వాక్యమును నా యొక్క హృదయం ఉంచుకున్నాను, నా పాపము తొలగించుకోవడానికి అన్నాడు. నా పాపములను కూడా తొలగిపోవడానికి ఆయన వాక్యమును వెళ్ళి ధ్యానం చేస్తూ ప్రయాణం చేస్తుంటే వాడు ధన్యవాదాలు చేశాడు. వాడికి నాకాలు ఆ యొక్క వాక్యములను మనమందరం కూడా ఎడతెగగా విశ్వసిస్తూ మరి
సాధించాలని చేసుకున్నా మన యొక్క పాపలను కూడా దేవుని నుంచి ప్రాయచిత్తపడుతూ పాపలను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలో ప్రసాదించునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనులకు ఆనందము, శాంతి సమాధానము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సుతుడా మా క్రీస్తువా, మా పాప
పరిశుద్ధులు నీకు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము పరిశుద్ధులు నీకు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఇక మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా నీరొక్కడే కాయేలిన వారు నీవే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమాస్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమాస్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించు. ఓ సర్వేశ్వర, తల్లిని తండ్రిని గౌరవమని మమ్ము ఆదేశించిన నీవు మరణించిన నా తండ్రిపై నీ దయాపూరితమైన కనికరమును చూపుము. వారి పాపములను మన్నించి ఒకనొక నాడు నేను వారిని నీ దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండగా చూచి ఆనందించు భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రతిమాలుచున్నాము. మా ప్రభువుకు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయించున్నాము తండ్రి. మనము కొత్త జీవితం గడుపుదాము. మొదటి పట్టణం పునీత పౌలు గారు రోమా పౌలులకు రాసిన లేఖ 6వ అధ్యాయము వచనములు 3 నుండి 9 వరకు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం వచనములు 3 నుంచి 9 వరకు. సోదరులారా, మనం అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందుతామని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏదైనా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగేను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపములకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావం ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియదు. ఏదైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవితమని విశ్వసిద్దాము. ఏదైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియదు. మృతువునకు ఆయనపై ఇంకా ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. వారి వారములు
వాక్యమును బోధింప జీవితము అర్పించు నీరు ప్రేతరం నీరు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీరు ప్రేతరం దీవించు యేసయ్యా దీవించుమా నీరు ఆత్మతో దీవించుమా దీవించు యేసయ్యా దీవించుమా నీరు ఆత్మతో దీవించుమా జయ జయ యేసునామం జయ జయ యేసునామం జయ జయ యేసునామం జయ జయ యేసునామం సువర్ణను బోధించు వారి మార్గములు సుందరమైనవి ధన్యమైనవి. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి. యేసు బెతానియా చేరినట్టుమాట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చేది. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళదు. కానీ మరియమ్మ ఇంటి అంతే కూర్చుంటూ ఉంటారు. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాడు. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను తెలుసును అని పలికాడు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ మరణం జరుగుతాడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాడు. ఇది క్రీస్తు సువిశేషము. లేక జననం అనేది ఓ వాస్తవం, ఓ సత్యం. అదేవిధముగా మరణము, చావు అనేది ఓ వాస్తవం, ఓ సత్యం. మామూలుగా మనం జన్మదినం కోసం, పుట్టినరోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు ప్రసవిస్తుందా అని డాక్టర్ తెలియజేసిన ప్రకారం ఖాళీగా ఈ రోజుల్లో ఇస్తున్నారు. ఆ బిడ్డ జన్మిస్తుందని తల్లిదండ్రులు, బంధువులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. బిడ్డ సంతోషించాక, బిడ్డ జన్మించాక అందరూ సంతోషిస్తారు. మరణం, చావు కోసం
ఎవరు కూడా ఎదురు చూడరు. పండు ముసలి వాళ్ళు, జబ్బుతో ఉన్న వాళ్ళు, చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను బతకాలి, బతికితే బాగుంటుంది అనే ఆశతో ఎదురు చూస్తారు. ఇది ఓ సత్యం, ఓ వాస్తవం. కానీ మరణం ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా సత్యం, ఓ వాస్తవం. మరి ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే మరణిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు, ముసలి వాళ్ళైనప్పుడు అందరికీ కూడా సాగు కలచివేస్తుంది, పలకరిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరుల, మానవ జీవితం అనగా మన జీవితం చాలా స్వల్ప కాలం, చాలా చిన్నది. ఇది కష్ట సుఖాల, సుఖ దుఃఖాల వలయము. ఇది అశాశ్వతం. కానీ దీన్ని మనమందరం కూడా జీవించాలి. దీని నుంచి తప్పించుకోలేము, జీవించాలి. నాస్తికులు, ఎత్తయిష్టంగా దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళకు ఈ జీవితమే అంతా, తర్వాత ఏముందో ఎవరు చూశారు, ఏమైతుంది. కాబట్టి ఈ జీవితంలో ఉన్నప్పుడు తిని తాగి ఆనందించాలి, సుఖించాలి అన్న విధంగా వాళ్ళు జీవిస్తారు. ఎపిక్యూరియనిజం అంటారు, ఈట్, డ్రింక్ అండ్ బీ మెరీ. అది వారి యొక్క జీవితం మీద వారికి ఉన్న దృక్పథం. హిందువులు వాళ్ళు పునర్జన్మను నమ్ముతారు. మనం చేసే పాప పుణ్యాలు, మంచి కార్యాలు, చెడు కార్యాలు, ఈ విధంగా జీవితం అనేది పుట్టుకుంటూ పోను. మంచి జీవిస్తే, మంచిగా జీవిస్తే నెక్స్ట్ లైఫ్లో నీ జీవితం కొంచెం వేరేగా, లేకుంటే మంచిగా జీవించుకున్నట్లయితే ఇంకా పశువుగానో, కుక్కగానో, పిల్లిగానో పుడతారు. చివరకు మనిషి దేవుడిలో ఐక్యమైనంత వరకు వాడు పుడుతూ ఉంటారు. ఇది పునర్జన్మ అని వారి విశ్వాసం. క్రైస్తవులు అనగా మనము ఈ లోకంలో జీవించాలి. మనకు ఉన్న ఈ జీవితానికి ఒక అర్థము, పరమాత్మ ఉంది. ఈ జీవితం మనం జీవించాలి. హ్యూమన్ బీయింగ్ ఫుల్లీ అలైవ్ అంటారు. దేవుడు ఈ జీవితాన్ని అందించి పూర్తిగా జీవించమన్నాడు. ఈ లోకంలో కలుపు చేసినవన్నీ కూడా దేవుడు మనిషి కోసమే అని మనం నమ్ముతాము. అదేవిధంగా ఈ మానవత్వాన్ని మనము దేవుని పోలిక సృష్టించబడిన మనము దేవుని రూపంలో పోలికలు సృష్టించబడ్డాము. కాబట్టి దేవుడు సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను, అన్ని ప్రాణులను మాట ద్వారా కలుపు చేసిన దేవుడు మనిషి దగ్గరకు వచ్చాలకు తన రూపంలో, తన పోలికగా అనగా తన శ్వాసను ఊది మనిషిని సృష్టించాడు. ఆ మనిషిని పరిపూర్ణంగా జీవించాలని కోరుకున్నాడు. మనిషి పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు తానే మనిషి తలెత్తాడు మన దేవుడు. కాబట్టి ఈ లోకంలో అటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని మనకు బైబిల్ బోధిస్తుంది. మరి మానవ జీవిత లక్ష్యం ఏంటి అంటే, కొన్ని అగస్టిన్ గారు అంటారు, ఈ లోకంలో ప్రభువా, ఈ లోకంలో మనిషి యొక్క జీవితం ఏంటంటే, ఈ లోకంలో ఉండగా నిన్ను తెలుసుకొని, నిన్ను సేవించి, ఆరాధించి, చివరిగా నీలో ఐక్యమవ్వడమే మానవ జీవిత లక్ష్యం అన్నారు. కాబట్టి ఎన్నున్నా, ఎన్ని అనుభవించినా ఈ యొక్క లోకం నుంచి మనం ఒక రోజు విడిచి వెళ్ళవలసిందే. ఆ విడిచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం ఏ విధంగా జీవించాము అనేది కూడా మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నేను జీవించినను మరణించినను నా సర్వం ఉపయోగించి క్రీస్తునకు గౌరవం కలిగించదన్నాడు. క్రీస్తు కోసం జీవించదన్నాడు. తర్వాత 2వ తిమోతి 4:1-8లో పౌలు తిమోతితో అన్నాడు, మంచి నమ్మకమైన సేవకునిగా జీవింపు బోధింపు అన్నాడు. మరి చరమ దశలో ఉన్న పౌలు, నేను మంచి పోరాటము పోరాడి తిని పందెం బహుమానంపై నేను వేచి ఉన్నాను అంటాడు. ఈ విధంగా పౌలు ఏం చెప్పాడు చివరిలో, నేను నాకు జీవించింది నేను కాదు, క్రీస్తు జీవించాడు అంటాడు. ఇక నాకు నేను కాదు, క్రీస్తు. ఆ విధంగా ఆయన దేవుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా
మరి దేవునికే అంకితం చేసుకునే విధంగా ఆయన తయారయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈనాడు మనం మన చీఫ్ గెస్ట్ మరణించిన శ్రీ యమ్మని దేవదాస్ గారు, ఈరోజు వారిని మనం గౌరవిస్తూ గుర్తు చేసుకుంటూ వారితో ఈ రోజంతా మనం గడుపుతున్నాం. ఇక్కడ చేయడం మనం అందరం కూడా వారి జీవితాన్ని తలంచుకుంటూ మరి వారు వసిగిన తీపి పుత్రులను స్మరించుకుంటూ, ముఖ్యంగా వారు చేసి కుటుంబానికి, ఈ గ్రామానికి, ఇక్కడ మనకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వారు మనతో జీవించిన గడిపిన సన్నివేశాలను, సమయాలను గుర్తు చేసుకుంటున్నాము. 13 రోజులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా దుఃఖించారు, బాధపడ్డారు. ఈరోజు మరొకసారి దేవుని సన్నిధిలో చేరి మనమందరము ఈనాడు స్మరించుకుంటూ వారి జీవితంగాను దేవుని వందనాలు తెలియచేస్తూ, మరొకసారి ప్రభువా ఈ మీ దాసునికి స్వర్గద్వారము తెరిచి మీ మోక్షంలో స్థిరమైన పదిలమైన స్థానాన్ని వసగండి అని ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చినాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు నేను మంచి పోరాడుతుంది అనే విధంగా దేవదాస్ స్వామి కూడా నేను ఆ విధంగా పోరాడాను అని చెప్పగలడు. ఈరోజు నేను ఒక పుస్తకం చదువుతున్నాను. దాంట్లో ఒక గురువు ఆయన తన యొక్క పుస్తకంలో మా నాన్నే నాకు గురువు అంటాడు. అనగా మా నాన్న గురువు అంటే గురువు బైబిల్ ఎత్తుకొని బోధించి సువిశేషం ప్రకటించి దివ్య సంస్కారం నెరపిన గురువు కాదు, కానీ నాకు చిన్నతనం నుంచి చూసిన గురువు మా నాన్న కాదు. ఏం చూశాడంటే ఆయన ఉదయాన్నే నేను లేస్తానే మా నాన్న దేవుని ముందు దండం పెట్టుకొని ఆయన ఏం చెబుతున్నాడు కానీ దండం పెట్టుకొని ప్రార్థన చేసుకోవడం నేను చూశాను కాదు. మళ్ళీ అన్నం వెళ్ళేటప్పుడు మాతో చిన్న ప్రార్థనలు పలికించేవాడు. మేము బడికి వెళ్ళేటప్పుడు నొసట శిలువ కొట్టేసుకొని మమ్మల్ని శిలువ కొట్టేసి పంపించేవాడు. సాయంత్రం కూడా చెట్టు కిందలో ఇంటి ముందు కూర్చొని జపమాలు చెప్పుకుంటూ ఉండేవాడు. సాయంత్రం మేము పడుకున్న తర్వాత అందరు మా పిల్లలందరూ పడుకుంటే అందరి నొసట మీద శిలువ కొట్టేసి పడుకోండి అని చెప్పేవాడు. ఈ విధంగా మా నాన్న నాకు గురువు అన్నాడు. ఈరోజు వాళ్ళ దానం కూడా మా నాన్న నాకు గురువు అని చెప్పగలడు. మరి ఈ విధంగా ఇవన్నీ చేసినట్టు లేదు, కానీ దానం మా నాన్న నిజంగానే గురువు. ఆయనను చిన్నప్పటి నుంచి నూరి పెంచి పోషించాడు. మరి ఆయన మంచి క్రైస్తవునిగా, కథోలికునిగా నిండు విశ్వాసం కలిగి జీవించాడు. ఈ యొక్క వీరపల్లి సొసైటీలో మొదట వచ్చిన కొంతమందిలో పిల్లర్స్ వ్యవస్థాపకులతో కలిసి పెద్ద సాగుతూ ఈ గ్రామాన్ని, ఈ విచారణ నిర్మించిన వాళ్ళలో దేవదాస్ గారు ఒకరు. వారి యొక్క శ్రమ, కష్టము, ఆలోచన అంతా కూడా ఆనాడు గురువులతో పంచుకొని నడిపించారు. ఈ గ్రామ నిర్మాణంలో కృషి చేసిన పెద్దలలో వీరు కూడా ఒకరు. నాకున్న సాన్నిహిత్యం చాలా గొప్పది అని ఆ రోజు భూస్థాపితంలో ఫ్యూనరల్ మాస్ రోజు కొన్ని చెప్పాను. మరి వారు గురువులంటే ఎనలేని భక్తి, గురువులు కానీ అమ్మగారిని కానీ చాలా భక్తి కలిగిన వ్యక్తి, గౌరవించేవాడు. ఎప్పుడు కూడా వివాదాలకు స్థాపించేవాడు కాదు. మేము ఎక్కువ ఎవరన్నా విషయంలో వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడి ఆ దేవదాస ఎట్లా అంటే అవసరం నాకు ఆ పని గేట్ కట్టడానికి పోయిస్తాను అని పోయి మళ్ళీ వచ్చేవాడు. ఆ విధంగా తప్పించుకునేవాడు. ఎందుకు ఈ యొక్క అనవసరమైన విషయాలు ఎవరితో గొడవ పడేవాడు కాదు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఖచ్చితంగా ఉంటాడు. తప్పు చేసి తన పిల్లలే కానీ ఎవరైనా ఒక మాట లేకుండా ఇట్లుండాలా, ఇట్లా చేయాలా అని చెప్పే వ్యక్తి. మంచి కథోలిక క్రైస్తవులుగా జీవించాడు. మరి ఆయన మంచి ఆలోచన చాలా జోకులు కూడా హ్యూమరస్గా ఉన్న పరంగా జోకులు వేస్తారు. తన బిడ్డలను మంచి తండ్రిగా పెంచాడు. ఒక గురువు, ఒక సిస్టరు, మరి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వారిని కూడా మంచి బిడ్డలుగా ఒక తండ్రిగా ఆయన జీవించాడు. అనేకంటే మిన్నగా ఒక భర్తగా వారిద్దరు కూడా చివరి వరకు ఆయన బతికింత కూడా భార్య భర్త ఒకరి కష్టంలో ఒక తోడుగా ఉంటూ అంత గొప్ప మంచి దాంపత్య జీవితాన్ని భార్యాభర్తలుగా జీవించారు. ఒకరినొకరి విడిసి ఉండలేము అన్న విధంగా వాళ్ళ జీవితం ఉన్నది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం అంగీకరించిన విషయం ఏంటంటే చావు, మరణం అనేది ఓ సత్యం, ఓ వాస్తవం. అందరూ కూడా రోజు మనం చనిపోతాం. ఈరోజు దేవదాస్ మనం స్మరించుకున్న ఈ సందర్భంలో
ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోగలము? ఈనాటి యువతకు, ఈనాటి మనకు, మరి ముఖ్యంగా ఈ గ్రామస్తులకు ఇటువంటి పెద్దలు, కొన్నిసారి మన లెక్చరర్ బాగా చెప్పాడు, కొద్దిమందే ఉన్నారు పెద్దలు ఆ రోజు వాళ్ళ పాతకాలం వాళ్ళు. మరి వాళ్ళు జీవించిన విధానం, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఉదాహరణ సుమాత్రగా ఈ రోజులో కనపడడం లేదు. మరి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది? విశ్వాసం అయితేనేమి, మరి సంఘంలో ఐక్యత, ఒకరి ఎదుగుదల కోసం మరొకరు పాటుకోవటము, సహకరించుకోవడము, క్రమశిక్షణతో పెట్టడం. ముఖ్యంగా ఈనాటి తల్లిదండ్రులు బిడ్డలకు అన్నీ ఇస్తున్నారు కానీ విశ్వాసము, క్రమశిక్షణ అనేది చాలా తక్కువగా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వాటించి మనం ఇటువంటి విలువలు నేర్చుకొని మన జీవితంలో కూడా మనం జీవించినట్లయితే వారికి ఈరోజు మనం సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ మరి జీవితం కొంతకాలమే, ఇది అశాశ్వతము. అందరూ కూడా రోజు ఈ యొక్క భూమి నుంచి, ఈ లోకం నుంచి కనుమరుగై పోయే వాళ్ళమే అని తెలుసుకొని ఈ యొక్క ప్రపంచం కోసము, ఈ బాహ్యమైన వాటి కోసం కాకుండా నిత్య జీవితం కోసం మనం జీవించాలి. ఆ నిత్య జీవితం పొందాలంటే ఇప్పుడే తొలి పెట్టి వేసి మనము మన ప్రయాణాన్ని ఆరంభించాలి. ఈ ప్రయాణం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థిస్తాం. ముఖ్యంగా మన యొక్క శ్రీమతి గ్రేసంలో ఆమె దేవుడి మంచి ఆరోగ్యము, బలము అనుగ్రహిస్తూ దేవుడే ఆ తోడుగా నడిపించమని వేడుకున్నాము. వారి పిల్లలందరినీ, దుఃఖంతో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి నడిపించమని మనము క్రైస్తవ విశ్వాసంతో మనం ముందుకు పోదాము. సువిశేషంలో ఉన్న విధంగా ప్రభువా ఇక్కడ ఉంటే మీరు నా సహోదరుడు మరణించడం వాడు కాదు అని లాజరు సోదరు చెప్పింది. కానీ మరణం అనేది తాత్కాలికము. నేను దేవుడితో ప్రవేశిస్తాను, మనందరం కూడా ప్రభుత్వాన్ని కలుసుకుంటాము. ఇదే విశ్వాసంతో మనం ముందుకు పోదాము. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. మా సర్వేశ్వర మా తండ్రి, ఇదిగో తండ్రి మీ దాసులు దేవదాసుగారి సందర్శన సందర్భంలో మమ్మల్ని ఇక్కడ చేర్చింది మీ పొందడం ప్రభువా. మీ దాసులు మాకు, ప్రతి కుటుంబానికి, ఈ గ్రామాన్ని ప్రసాదించడం మీకు వేలాది స్తుతి స్తోత్రములు. ఆయన జీవితంలో బట్టి, ఆయన ద్వారా మీరు చేసిన నేను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మేమందరం చేరి మీకు స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రత్యేక ఈ మీ దాసునికి మోక్ష ద్వారం తెరవండి. ఆయన అందరూ లోపల పాపం మన్నించి మోక్ష రాజ్యంలో స్థిరమైన స్థానాన్ని ఆయన ప్రసాదించి పెట్టుకుంటున్నాము. వారి యొక్క శ్రీమతిని ప్రత్యేకంగా దీవించండి, వారి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. దగ్గర మా ప్రభుత్వం చేరిన గురువులను, సిస్టర్లను, బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మేమందరం కూడా విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు నడిపించండి. ఈ గ్రామం, ఈ విషయాలు ప్రత్యేక దీవించి ప్రభువా మా యొక్క పూర్వులు కళల ప్రకారం మీ విశ్వాసమును మేము జీవించలాగా, మంచి కథోలిక విశ్వాసం ఆచరించలాగా మేము నడిపించమని మా ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించును. తన పవిత్ర శ్రీ సభలో వేదికల ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా తండ్రి కొరకు మేము అర్పించే ఈ బలిని ఆదరంతో స్వీకరింపు. సంజీవుల రాజ్యంలో వారికి నిత్యానందంలో ప్రసాదింపు. మేము ఒకప్పుడు వారితో పాటు పునీతుల ఆనందమును అనుభవించు భాగ్యము దయచేయు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము. నీ ఆజ్ఞానుసారము పాలింపబడుచున్నాము. నీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరణ మట్టిలో కలిసిపోతున్నాము. కానీ మీ కుమారుని మరణము ద్వారా రక్షింపబడిన మేము మీ చిత్తానుసారము ఉత్థాన మహిమకు లేవనెత్తబడుచున్నాము. కావున దూతల పునీతుల బృందంతో ఏకమై మేము నిరంతరం మీ స్తుతిగానం చేయుట ఎట్లనగా, Hallelujah.
నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకై నిర్మలమైన పనిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడుతున్న అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల గెలిచేయునని ఎదురుచూచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర
పవిత్ర శ్రీ సభ యొక్క కారుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుతున్నాము. మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా అతడు మమ్మల్ని మీకు నిత్యార్పణముగా రూపొందించునుగా. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైనగా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమారుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడకు మా నియోజక గురువును మా పాలు ప్రకాశ సగిన పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. తండ్రి, నీవు ఈ లోకము నుండి పిలుచుకొని చింతగించిన ఎమ్మని దేవదాసులను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొను. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు వారి ఉత్థానమందు పాల్గొన్న అర్హతను పొందును గాక. అప్పుడు మృతులను శరీరముతో లేని క్రీస్తు మా దేహములను అతని మహిమాన్విత శరీరమును పోలి ఉన్నట్లు చేయునని నమ్ముచున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుము గాక. అప్పుడు నీవు మా కన్నీటిని అంతటినీ తుడిచివేయదు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజ స్వరూపమున కాంచగలుగుదుము. మరియు మేము మిమ్ము పోలి ఉంది మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిలైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయందు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. తల్లి గర్భం నుండి భూగర్భం వరకు
అందరూ ప్రయాణించాల్సింది. నేను నా పరుగు పందాన్ని ముగించింది, అందుకోసమై బహుమానం కోసం ఎదురు చూస్తున్నాను. మరణం అనేది ప్రతి ఒక్కరికి పదవి చెప్పినట్లు శాశ్వతం, యథార్థం, సత్యం. మరణం అనేది మన క్రైస్తవ జీవితంలో అందరు కాదు, మరో లోకానికి పునాది, మరో లోకానికి నాది. కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మా తండ్రి గారి దేవదాస్ గారి కోసం, మా కుటుంబం కోసం, అదేవిధంగా వర్ణించినటువంటి ప్రతి ఆత్మ, ఈ ఊరిలో ఉన్న ప్రతి ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి పరలోకమందున్న ఆత్మ తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానానికి కావలసిన ఆయనము ఆపైకి ఇవ్వండి, ఆయన వారికి నిర్వహించినట్లు ఆ అప్పులను నిర్వహించండి. మనుషులతో ప్రవేశించగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుతాం. సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువా. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించడం నా పాత్రలు కాదు, కానీ మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థపడుతుంది.
వచ్చిన బంధువులకు అందరికీ మన ఫాదర్ వాళ్ళ మండపం దగ్గర ప్రజలకు భోజనాలు సిద్ధం చేయబడినాయి. ప్రజలందరూ కూడా భోజనాలకు అక్కడికి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. పాలదానం గారు మరి వచ్చినటువంటి అటు ఒక్కరికి వందనాలు తెలియచేయటకు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దైవ ప్రజలారా, నా సోదర గురువులారా, మొట్టమొదటిగా 72 సంవత్సరాలు మా తండ్రి గారికి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు. తండ్రి లేని లోటు, తల్లి లేని లోటు ప్రతి కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ భగవంతుడే, ఆ జీవుల తండ్రి మనకు తోడుగా ఉంటాడని
విశ్వసిస్తూ ముందుకు నడుస్తామని ఆయన నడిపిస్తాడని ఆశిస్తున్నాం. మొట్టమొదటిగా మన విచారణ గురువుకి రాజన్న గారికి ఈ పూజా బట్టి అరేంజ్ చేసి కావలసినటువంటి సదుపాయాలను చేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్ రాజన్న. అదేవిధంగా ఈనాడు భూస్థాపితం రోజు ఈరోజు చక్కగా మా కుటుంబానికి తోడుగా ఉంటున్న ఫాదర్ బాలరాజు, ఫాదర్ జోసఫ్ రాజ్, ఫాదర్ చార్లీ, మా ఊరి గురువులు, వారందరికీ పేరు పేరున వందనాలు, కృతజ్ఞతలు. ఈనాడు చక్కటి సందేశాన్ని అందించి మనందరికీ మరణం అనేది అయిపోయినట్టు కాదు, మరణం అనేది మరో లోకానికి నాంది, మరో జీవితానికి నాంది అని చక్కటి సందేశం ఇచ్చినటువంటి నా మిత్రులు బాలరాజు గారికి వందనాలు. అదేవిధంగా పాటలు పాడిన మా వారికి వచ్చిన మీ అందరికీ, నా మిత్రులకి వేలాది వందనాలు. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుగాక. చాలా దూరం నుంచి వచ్చినటువంటి నా మిత్రులు, నెల్లూరు మెత్రాసులు మరియు నా సహోదరులు అందరికీ పేరు పేరు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్, ఎస్పెషల్లీ అవర్ సిస్టర్స్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ us. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ స్వర్గపు దివ్య ప్రసాదం మా తండ్రికి నిత్య విశ్రాంతిని, దివ్య ప్రకాశమును ప్రసాదింపవాలని ప్రార్థిస్తున్నాము. వారితో పాటు మేము నీ నిత్య మహిమను గాంచు భాగ్యమును అనుగ్రహింపు. మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువుకి వందనాలుగాక. యాత్మతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. పూజ ముగిసినది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి.